హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయిన మునగాకుతో 3 రకాల రెసిపీస్ని చేసుకోవడం చూద్దాం. ఇట్లా రోజుకొక రకంగా మునగాకుతో మనం వంటలు చేసుకొని తిన్నామంటే ఇంట్లో అనారోగ్య సమస్యలే ఉండవు. అంత మంచిదన్నమాట ఈ మునగాకు. మునగాకులలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ మునగాకులో ఏసి విటమిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏ ఆకుకూరల్లో ఉండని విటమిన్స్ అనేటివి ఈ మునగాకులో ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మునగాకులో. అసలు 4-5 వేల ఏళ్ళ నుంచి మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నారంటే ఆ ఆకుకూర గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి కూడా ఈ మునగాకుని ఉపయోగిస్తుంటారనమాట. మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకుని మీరు కూడా రెగ్యులర్గా తీసుకోవడానికే ప్రయత్నించండి. అయితే మనం మునగాకు తెచ్చుకున్నప్పుడు దాన్ని ఆకులు ఒలుచుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలో, ఒకటేసారి తెచ్చుకున్నప్పుడు మనం అట్లా ఒక పేపర్లో కట్టేసి నైట్ అంతా వదిలేసేయాలన్నమాట, ఆ కవర్లో పెట్టేసి. అట్లా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులు అనేది మంచిగా విడిపోతాయి అన్నమాట. చూసినా కదా, నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపిస్తున్నాను. అట్లా తీసేసేయాలి పేపరు. మనం తీసిన తర్వాత ఆకులు మొత్తం రాలిపోతాయి, చూస్తున్నారు కదా. అట్లా మనము కొమ్మని ఎట్లా అంటుంటేనే మొత్తం ఆకులు రాలిపోతాయి. అక్కడక్కడ కొన్ని ఉంటాయి, మనం చేతితో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కరోజే పెట్టాలి, మరీ ఎక్కువ పెడితే అది కుళ్ళిపోతాయి ఆకులు కూడా. జస్ట్ మనం తెచ్చినప్పుడు అట్లా బయటనే పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఫ్రిడ్జ్లో పెడితే మంచిగానే ఫ్రెష్గా అట్లనే ఉంటుంది అనమాట. మనం రేపు వండుకుంటున్నామంటే ఇట్లా అది ఆకులు తీయడానికి ఇట్లా చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక మంచి టిప్ అనమాట, మునగాకులు మనం అట్లా తీసుకోవడానికి. సో అట్లా ఆకులన్నీ ఒలిచేసుకొని కొమ్మలు పక్కకు పెట్టేసుకోవాలి, పడేసేయాలన్నమాట. ఈ ఆకులన్నీ శుభ్రంగా కడిగేసి మనం ఆరబెట్టేసేయాలి. పొడి వేసుకోవాలనుకున్నప్పుడు ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టాలి, ఎండకు కాకుండా. సో అక్కడ నీట్గా మనం ఇట్లా కడిగేసిన అనమాట ఈ మునగాకుని. ఇప్పుడు కడిగిన తర్వాత మనం పప్పు కానీ పచ్చడి కానీ అట్లా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మునగాకుతోని మంచి టేస్టీ పచ్చడిని చేసుకోవడం చూద్దాం. అయితే దీనికోసం ఇక్కడ ఎండుమిర్చిని వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వాడచ్చు. మా ఇంట్లో పచ్చిమిర్చి కొంచెం తక్కువ వాడతాం కాబట్టి నేను ఎండుమిర్చితోనే చేస్తాను అనమాట. ఇట్లా చేసుకున్నా చాలా బాగుంటుంది. సో అవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పును కూడా వేయించుకోవాలి. అట్లా మంచిగా దూరగా వేయించి అదే ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ ధనియాలను కూడా వేయించుకోవాలి. అవి దూరగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. అవి కొంచెం చల్లగా అయిపోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇక్కడ ఒక 4-5 టమాటాలను మంచిగా కడిగి అట్లా కట్ చేసేసుకోవాలి. వాటిని కూడా వేసి మంచిగా అట్లా మగ్గియాలన్నమాట. దాంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, ఆ మునగాకును కూడా వేసి మంచిగా మగ్గియాలన్నమాట. ఇట్లా అది మంచిగా దగ్గరికి అయిపోవాలి మగ్గి. చూస్తున్నారు కదా, ఆకు అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువనే తీసుకోవాలన్నమాట, మునగాకు పచ్చడి కాబట్టి. సో అట్లా దాన్ని మంచిగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించాలన్నమాట. ఒక 10 నిమిషాలు పడుతుంది దగ్గరికి అయిపోవాలంటే. చూస్తున్నారు కదా, ఈ మునగాకుతో ఎన్ని వెరైటీస్ అయినా పచ్చళ్ళు చేసుకోవచ్చు, ఇంకా రెసిపీస్ చాలా చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మొన్ననే ఒక వీడియో అప్లోడ్ చేసి నేను మునగాకు పచ్చడి, అది ఆనియన్స్తో చేసాను అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో ఇక్కడ ఇది మనం అట్లా మగ్గిన తర్వాత దించేసి దాంట్లోకి నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి, లేకపోతే ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట. 1 వీక్ వరకు అయితే ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడే కొంచెం సాల్ట్ కూడా తగినంత వేసేసుకొని అది కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేయించుకున్న అది మిరపకాయలు ఉన్నాయి కదా, పప్పులు, పల్లీలు, అవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. చల్లగా అయిపోయినాయి కదా, సో వాటిని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు చల్లగా అయిపోయిన మునగాకు ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అనేది పచ్చడిలాగా మెత్తగా వస్తుంది, లేకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. పల్లీలు, పప్పులు అవన్నీ వేసినాం కదా. పచ్చిమిర్చి వేస్తే కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోవచ్చు. సో అట్లా మంచి గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి కదా. సో నేను అదే ప్యాన్లోనే మళ్ళీ తాలింపు పెడుతున్నా, ఇంకొక 10 గిన్నెలు ఎందుకని చెప్పి. సో మీరు ఎట్లయినా తీసుకోండి. ఇట్లా తాలింపులో మంచిగా ఆవాల, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. దంచేసి అంటే కొంచెం క్రష్ చేసి వేస్తేనే వాటి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో అట్లా కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చడి కూడా దాంట్లో వేసేసి ఒక
ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అయితే అట్లా రెడీ అయిపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు పచ్చడి. అన్నం మొత్తం దీంతోనే తింటారు. ఇంకా ఆ రోజు వేరే కూరలు కూడా వండుకునే అవసరం ఉండదన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి మునగాకుతో ఇంత టేస్టీ అయిన ఈ పచ్చడి రెసిపీని. ఈ మునగాకు కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. క్యారెట్స్ తింటే వచ్చే విటమిన్ ఏ అనేది 10 రెట్లు ఎక్కువ ఈ మునగాకు తింటే వస్తుంది అనమాట. అంత మంచిది. అందుకని రెగ్యులర్గా మునగాకుని తీసుకోవడం వల్ల మన కళ్ళకు మంచిది అనమాట. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో తింటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత బాగుంటుందో. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పప్పు చేయడం చూద్దాం. అంటే మునగాకు పప్పు అనమాట. ఈ మునగాకు పప్పుని టేస్టీగా చేసుకోవడానికి ఇక్కడ కందిపప్పు 1 గ్లాసు, శనగపప్పు 1/2 గ్లాస్ వేసేసుకోవాలి. దీన్ని మంచిగా కడిగేసి దాంట్లోకి 1.5 గ్లాసుల పప్పు కదా, ఆ 4 గ్లాసుల నీళ్ళు పోస్తే సరిపోతుంది అనమాట. మంచిగా ఉడికిపోతుంది. తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి మెత్తగా ఉడకడానికి. టేస్ట్ కోసం కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అంతే. సో దీన్ని స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. పప్పు నానబెట్టుకుంటే మనకి ఒక 4 విజిల్స్లోనే ఉడికిపోతుంది. నానబెట్టలేం కాబట్టి కొంచెం 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. సో అట్లా పప్పు ఉడికిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసేయాలి. మునగాకుని కూడా కడిగి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ పప్పుని. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని సేమ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ పప్పు తాలింపుకి. ఒక 3 టమాటాలను కూడా అట్లా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఈ పప్పులోకి. ఇంకా తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం వేసినాను. ఇంకా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, ఆ మునగాకుని మొత్తం వేసేసేయాలి. అది వేసిన తర్వాత ఆల్రెడీ సాల్ట్ వేసినాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. అది మగ్గాలన్నమాట మంచిగా, అట్లా దగ్గరికి అయిపోవాలి అది. దానికోసం మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించేసాలి సిమ్లో పెట్టి. అది మంచిగా మగ్గిపోతుంది. సో ఇక్కడైతే పప్పు ఉడికింది కదా మంచిగా, దాన్ని ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. పప్పు గొట్టంతో కాకుండా మనం ఇట్లా గంటతో అంటేనే చూసినా మంచిగా మెత్తగా అయిపోయింది. సో దాంట్లో కొంచెం చింతపండు వాటర్ పోసుకోవాలి. టేస్ట్ పులుపు ఉంటే చాలా బాగుంటుంది పప్పు. ఆల్రెడీ టమాటాలు వేసినాము, ఇంకా కొంచెం చింతపండు వేసుకోవాలి అంతే. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చింతపండు. అట్లా వేసుకున్న తర్వాత ఇది మగ్గింది కదా చూసినారు కదా మునగాకు, దాంట్లోకి ఇప్పుడు ఆ పప్పుని మొత్తం వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసేసుకోవాలి అంతే. ఇంకా దీన్ని కొంచెం మరిగిస్తే సరిపోతుంది. ఇంకా తాలింపు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అట్లా కొంచెం మరిగించిన తర్వాత ఈ పప్పు మనకు రెడీ అయిపోతుంది అనమాట. మునగాకుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకి చాలా మంచిదన్నమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఈ మునగాకుని మనం వారంలో 2-3 సార్లు అయినా చేసుకోవాలన్నమాట. అందుకనే దీంతో డిఫరెంట్గా ఇట్లా రెసిపీస్ని చేసేసుకోవచ్చు. రోజు ఒకటే కాకుండా ఒకసారి పప్పు, ఒకసారి పచ్చడి అట్లా చేసుకోవచ్చు. ఇంకా పొడి అయితే రోజు తినొచ్చు అనమాట. సో ఇట్లా టేస్టీగా చేసేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మునగాకు పొడి చేసుకోవడం చూద్దాం. ఈ మునగాకు పొడి అన్ని టిఫిన్స్లోకి బాగా సెట్ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది డైలీ 1 స్పూన్ తీసుకుంటే అందరికీ చాలా మంచిది. ఇది మంచిగా ఒక 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ పొడిని చేసుకొని. ఈ పొడి చేసుకోవడానికి అంత ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే అయిపోతుంది అనమాట. జస్ట్ మనం మునగాకులను తెచ్చుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టుకోవడమే ఒక పని ఉంటుంది అనమాట. అంతే. చూసినారు కదా, అవి ఎండబెట్టిన తర్వాత ఆల్రెడీ నేను వేయించేసినాను. లైట్గా అవి క్రిస్పీగా వేగిపోవాలన్నమాట. దాంట్లోకి సమానంగా కరివేపాకును కూడా తీసుకోవాలి. అట్లా దాన్ని కూడా వేయించుకోవాలి మంచిగా కడిగేసి. తర్వాత ఇక్కడ అవన్నీ వేయించి నేను ఒక ప్లేట్లో పెట్టిన. ఏమేమి వేస్తున్నానో చెప్తాను ఇప్పుడు. నువ్వులు ఒక 3 స్పూన్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూన్, మెంతులు కొన్ని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదా మెంతులు. సో వీటన్నిటిని అట్లా దోరగా వేయించేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దాంట్లోకి కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఇట్లా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్గా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఈ మునగాకు అండ్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. ఇక్కడ అయితే నేను అన్ని డ్రై రోస్ట్ చేసినాను అనమాట.
ఇది బయట పెట్టిన నిల్వ ఉంటుంది అనమాట. ఆయిల్ వేసి మనం ఫ్రై చేస్తే అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో తర్వాత ఫ్లేవర్ మంచిగా రావడానికి ఇట్లా ఎల్లిపాయలు చింతపండును కూడా వేసేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ మెత్తగా పౌడర్లాగా కాకుండా ఇట్లా కొంచెం బరకగానే ఉండాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ మనం తినేసేయచ్చు. ఈ మునగాకు పొడిని ప్రతి ఒక్కరు రోజు ఒక స్పూన్ తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఇది ఎంతో మంచిదని చెప్పొచ్చు. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. అటువంటిప్పుడు ఈ మునగాకుతో ఏదో ఒక రెసిపీని చేసుకొని రోజు తిన్నామంటే చాలు, మంచిగా కాల్షియం లోపాన్ని కూడా పోగొట్టేస్తుంది అనమాట. సో ఇంత హెల్దీ అయిన ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.